ఒక కట్ట మెంతుకూరని కడిగేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకుందాము. ఈ మెంతుకూరతో ఒక లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ రెసిపీ, 10 మినిట్స్లోనే రెడీ అవుతుంది. కుక్కర్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసాను. నూనె వద్దు అనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. 1 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను సోంపు, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, స్పైసెస్కి సరిపడా ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసాను. మిక్స్ చేసి ఇలా మగ్గించేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన మెంతుకూరని కూడా ఈ బౌల్ నిండా వచ్చిందండి. ఒక కట్ట ఫుల్గా తీసుకున్నాను. మొత్తం వేసి మిక్స్ చేసుకొని మగ్గించేసుకుందాం. ఇప్పుడు మెంతుకూర ఆల్మోస్ట్ కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఎక్కువ ఏమీ అవసరం లేదు. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, రెడ్ చిల్లీ పొడి, ఇంతే చాలండి. ఇంతే, ఇదే ఫ్లేవర్తోనే టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ రెసిపీ అనేది. ఎక్స్ట్రా యాడ్ చేస్తే మళ్ళీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసి పచ్చిదనం పోయేంత వరకు మగ్గించేసుకుందాము. ఆలోపు బియ్యం కొలుచుకుంటున్నా. ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. వీటిని ఇప్పుడు కడిగి పక్కన పెట్టేసుకుంటున్నా. ఆలోపు మనకి ఇక్కడ మెంతుకూరలో కూడా వేసుకున్న స్పైసెస్ పచ్చిదనం అంతా పోయింది. బాగా మగ్గిపోయినాయి చూడండి. లైట్గా ఆయిల్ లాగా కనిపిస్తూ ఉంది. కడిగిన బియ్యంని వేసేసుకుంటున్నా. మనం మెంతుకూరని మిక్సీ పట్టుకొని చేసుకుంటే అది ఒకలాగా వస్తుంది టేస్ట్, అండ్ ఆ రెసిపీ కూడా చూడడానికి వేరేలాగా అనిపిస్తుంది. ఇలా మెంతుకూరని కట్ చేసి చేస్తే ఇది ఒకలాగా ఉంటుంది టేస్ట్. సో మనం చేసే డిఫరెంట్ వేని బట్టి ఆ రెసిపీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా చేయలేదంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. నేను చెప్తున్నా 10కి 10 ఇస్తారు మీరు, అంత బాగుంది రెసిపీ అయితే. బియ్యం వేసుకొని బాగా మిక్స్ చేసి 2 మినిట్లు, ఒక 2 మినిట్స్ అలాగా మగ్గించేసాను సిమ్లో పెట్టి. తర్వాత నీళ్ళు వేసుకుంటున్నా. బియ్యం 3 గ్లాసులు తీసుకున్నాను కదా, 3 గ్లాసులకి 6 గ్లాసుల నీళ్ళు వేసుకున్నా. బియ్యం వచ్చేసి మనం నార్మల్గా పొలంలో పండినాయి డైరెక్ట్గా, అలాంటివి అయితే నీళ్ళు తక్కువ పడతాయండి. ఇవి నేను షాప్లో కొన్నాయి, అందుకే నీళ్ళు ఈక్వల్ రేషియోలో పడుతున్నాయి. కొంచెం ఎక్కువే వేసాను, తక్కువ వేయలేదు, కానీ ఈక్వల్ కన్నా కొంచెం ఎక్కువే వేసాను. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి నీళ్లు పెంచుకోవాల్సి ఉంటుంది. బియ్యం వేసుకొని బాగా మిక్స్ చేసి నీళ్ళు వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత అందులో నెయ్యి వేసి మూత క్లోజ్ చేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే చూసారా, అన్నం అనేది పొడి పొడిగా వేడిగానే మిక్స్ చేస్తున్నాను. మీకు ఎంత బాగా కనిపిస్తుందో. అందుకే చెప్పానండి, మీరు యూజ్ చేసే బియ్యం పట్టి నీళ్లు పెంచుకోవాల్సింది, తగ్గించుకోవాల్సింది ఉంటుంది. సో ఫైనలీ ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతుకూర పలావ్ అండి. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, డెఫినెట్గా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈరోజు మా లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇదే చేసేసాను. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం. రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి.